ఏపీ రాజకీయాలు ఎంత హాట్గా మారిపోతున్నాయో మనందరికీ తెలుస్తూనే ఉంది. ఇలాంటి నేపథ్యంలో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలిశాడు. ఏపీకి ప్రాజెక్టులు తీసుకొచ్చే విషయమై మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. మీటింగ్ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. అక్కడ మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం కూడా ఇస్తూ జగన్ గురించి మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో ఆయన పేరు లేదంటూ చెబుతున్నారు కదా, నిజంగా జగన్ ఏ తప్పు చేయకపోతే ప్రమాణం చేస్తాడా అంటూ మాట్లాడారు. జగన్ బంధువు వివేకానందరెడ్డి హత్య కేసుకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేస్తారా, ఎలాంటి అవినీతి చేయలేదని ప్రమాణం చేస్తాడా అంటూ ప్రశ్నించాడు. అయితే ఇక్కడే విశ్లేషకులు తమ అభిప్రాయాలను చెబుతూ ఉన్నారు. ప్రతిసారి లోకేష్ ఎందుకు ప్రమాణం చేయాలంటున్నాడు, దీని వలన ఏం జరుగుతుంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రమాణాలు చేస్తే కేసులు కొట్టేస్తారా అంటూ అడుగుతున్నారు. ఒకవేళ కేసులు కొట్టేస్తే ఇక జైలు ఎందుకు, కోర్టులు ఎందుకు, చట్టం ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ జగనే వచ్చి నిజంగానే ప్రమాణం చేస్తే ఆయనపై వచ్చినవి అన్నీ కూడా కేవలం ఆరోపణలే అని ఒప్పుకుంటావా అంటూ లోకేష్ను అడుగుతున్నారు. అలాగే మీ తండ్రి సీఎం చంద్రబాబును ప్రమాణం చేయమంటావా అంటూ ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు సీనియర్ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడవలేదని, జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టలేదని చంద్రబాబును ప్రమాణం చేయమంటావా అంటూ వైసీపీ శ్రేణులు అడుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులు చేయలేదని, ఎలాంటి స్కామ్లు చేయలేదని ప్రమాణం చేయమని వైసీపీ నేతలు కోరుతున్నారు. ఇక ఇలాంటి ప్రమాణాలు దేనికి ప్రామాణికమని వైసీపీ నేతలు లోకేష్ను అడుగుతున్నారు. గతంలో తిరుపతి కల్తీ లడ్డు విషయంలో కూడా ప్రమాణం చేయమంటే జగన్ చేయలేదు అంటూ ఢిల్లీలో మాట్లాడారు లోకేష్. ఆ తర్వాత లడ్డు విషయంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసిన తర్వాత దానిపై ఎవరూ మాట్లాడలేదు. అలాంటిది జగన్ వచ్చి తాను ఎలాంటి తప్పు చేయలేనని నిజంగానే ప్రమాణం చేస్తే ఏం చేస్తారో తమకు తెలియదా అంటూ వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఎలాంటి తప్పు చేయలేదని జగన్ ప్రమాణం చేస్తే ఇంతకు దిగజారుడు ప్రమాణాలు కూడా చేస్తున్నారని అంటారు తప్ప జగన్ ఏ తప్పు చేయలేదని మీరు ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఇలా రెచ్చగొట్టే మాటలు ఎందుకు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూస్తూనే ఉన్నాము. జగన్ పర్యటనలకు ఆంక్షలు విధిస్తున్నారు. పర్యటనలో పాల్గొన్న వారిపై కూడా కేసులు పెడుతున్నారు. అంతేకాకుండా వరుసగా కేసులు పెడుతున్నారు. అటు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీ పాలనలో విధులు నిర్వహించిన అధికారులను అరెస్టు చేస్తూ ఉన్నారు. ఇంత నిర్బంధంలో ప్రభుత్వాన్ని నడుపుకుంటూ మళ్ళీ జగన్ పై విమర్శలు చేయడం ఏంటని విశ్లేషకులు అంటున్నారు. లోకేష్ ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు తప్ప అసలు సబ్జెక్టే లేదని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.